నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఒక్కసారిగా మారుతూ వస్తున్నాయి. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రతి పార్టీ చాలా కీలకంగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ రెండోసారి ఎలాగైనా సరే అధికారంలోకి మళ్ళీ రావాలి అనే టార్గెట్‌తో ముందుకు వెళ్తుంది. ఇట్లాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుతో వైసీపీని చిత్తు చేయాలి. వారి ముందున్నటువంటి టార్గెట్ అది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎలా అయినా సరే మేము కూడా ఇక్కడ ఉన్నాం, మీ సంగతి చూస్తాం అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి పరిణామాలు, చోటు చేసుకుంటున్నటువంటి మార్పులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే ఏపీసీసీ చీఫ్గా షర్మిల వచ్చారో ఆవిడ వచ్చినప్పటి నుంచి చాలా దూకుడుగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో తాజాగా ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది చూడాలి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అంతంత మాత్రమే. ఇక వామపక్షాల పరిస్థితి చూస్తే ఇంకా అసలు వారి పార్టీ ఎక్కడా కూడా జాడ కూడా కనిపించినటువంటి పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఉద్యమాలు, పోరాటాలు చేస్తూనే ఉంటారు, కానీ అధికారం లక్ష్యంగా ఎప్పుడు కూడా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ అటువంటిది. మిగిలిన రాష్ట్రాల్లో వేరే విధంగా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో వామపక్షాల పార్టీ పరిస్థితి కాస్త డిఫరెంట్గానే ఉంటుంది. ఇలాంటి క్రమంలో గత ఎన్నికల్లో జనసేనతో వామపక్షాలు పొత్తు పెట్టుకున్నాయి. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఒకసారి 2019 ఎన్నికలు కనుక మనం కంపేర్ చేస్తే అప్పుడు జనసేన 137 స్థానాల్లోనూ, బీఎస్పీ కూడా అప్పుడు పొత్తులో ఉంది, 21 స్థానాల్లో పోటీ చేసింది. అలాగే సిపిఐ 7, సిపిఎం 7 స్థానాల్లో పోటీ చేసింది. ఎక్కడా కూడా ఈ 4 పార్టీలు కలిసి కేవలం ఒకే ఒక్క సీట్, అది కూడా మనకు తెలుసు, రాపాక వరప్రసాద్ జనసేన తూర్పుగోదావరి జిల్లా నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ 174 స్థానాల్లో పోటీ చేసింది. నిజం చెప్పాలంటే ఎక్కడా కూడా సరైనటువంటి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 2019 ఎన్నికల్లో సిపిఐ కనుక చూస్తే ఒకసారి పాలకొండ, శృంగవరపుకోట, అలాగే విశాఖ వెస్ట్, గన్నవరం, విజయవాడ సెంట్రల్, మంగళగిరి, కనిగిరి ఈ అసెంబ్లీ స్థానాల్లో బరిలో ఉన్నాయి. అలాగే సిపిఎం కురుపాం, అరకు వ్యాలీ, రంపచోడవరం, ఉండి, సంతనూతలపాడు, కర్నూలు ఇలా 2 పార్టీలు కీలకమైనటువంటి నియోజకవర్గాల్లోనే పోటీ చేశాయి. కానీ ఎక్కడా కూడా సరైనటువంటి పోటీ ఇవ్వలేదు. అసలు కనీసం ఇక్కడ కనుక మనం ఒక విషయం చెప్పుకోవాలి, ఏ పార్టీకి కూడా, అంటే కాంగ్రెస్కి కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ ఇట్లా చూస్తే నోటాకు వచ్చినటువంటి ఓటింగ్ షేర్ కూడా రాలా. మరి ఇలాంటి సందర్భంలో 2024 ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏ రకమైనటువంటి విజయ అవకాశాలు సాధిస్తుంది అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. మనం ఓట్ షేరింగ్ కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీకి గతంలో 1.17 వస్తే సిపిఐకి 0.11, అలాగే సిపిఎంకి 0.32. నోటాకు వచ్చినటువంటి షేరింగ్ చూస్తే 1.28. అంటే కాంగ్రెస్ కూడా అంత ఓటింగ్ షేర్ రాలా. నోటా అంటే మాకు ఎవరికి ఇష్టం లేదని చెప్పి ఒక ఆప్షన్ పెట్టారు కాబట్టి నన్ ఆఫ్ దీస్ అబౌవ్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఇండిపెండెన్స్ 0.91 వచ్చింది 2019 ఎన్నికలకు సంబంధించింది. మరి ఇప్పుడు ఏ రకమైనటువంటి పోటీ ఇవ్వబోతున్నాయి? కాంగ్రెస్ పార్టీతో వామపక్షాలు పొత్తు పెట్టుకొని మేము అత్యధిక సీట్లు గెలుస్తామని ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. ఇలాంటి నేపథ్యంలో అసలు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారు? ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి? ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థుల ప్రకటన జరిగింది. చాలా కీలకమైనటువంటి అభ్యర్థులనే రంగంలోకి దింపింది టీడీపీ. జనసేన కూడా ఇంకా మరికొంత ఆలస్యం కానుంది అభ్యర్థుల ప్రకటన విషయంలో. సో ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో వామపక్షాలు పొత్తు పెట్టుకోవడం వల్ల ఏ పార్టీకి అసలు నష్టమే ఉండదు. ముఖ్యంగా చెప్పాలంటే అసలు కాంగ్రెస్ పార్టీకే ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు అనేది బాగా వినిపిస్తుంది. ఇది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ.
ఎందుకంటే దీనివల్ల ఏ పార్టీకి అంత నష్టం ఉండదు, ఎవరి మీద కూడా అంత ప్రభావం ఉండదు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో మరి ముందున్నటువంటి టాస్క్ చాలా ఇంపార్టెంట్. సీట్ల సర్దుబాటు కానీ, అలాగే అభ్యర్థుల ఎంపిక విషయం కూడా చాలా ముఖ్యమైనది. ఇప్పటికే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో. కాంగ్రెస్ పార్టీలో 175 సీట్లలో ఒకవేళ పోటీ చేయాలంటే అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుంది. మరి ఏ రకంగా ముందుకు వెళ్తారు? వారు ముందున్నటువంటి లక్ష్యం ఏంటి? ఎలా అయినా మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలి, డబల్ డిజిట్ మనం సాధించాలి అనే ఊపులోనేమో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ముందు ముందు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.